వెల్కమ్ టు శ్వేత న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గత ప్రభుత్వ పాలకులు గిరిజన తండాల అభివృద్ధిని విస్మరించారు. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపణ. రాసమయ్య చేసిన ఆరోపణలో వాస్తవం లేదు. రామ్లీలా పేరుతో అక్రమ వసూలు చేశారని ఆరోపణలు. రైతులకు యూరియా అందించడంలో పూర్తిగా విఫలం. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న బీఎస్పీ. గత ప్రభుత్వం పాలకులు గిరిజన తండాల అభివృద్ధిని విస్మరించారని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. రానున్న రోజుల్లో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న అన్ని తండాల్లో గిరిజన భవనాలను నిర్మిస్తామని స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. మొదటగా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత మల్లాపూర్లోని రైతు వేదికలో గిరిజన పంచాయతీ రాజ్ అధికారులతో కలిసి పలు అభివృద్ధి పనులపై సమీక్షించారు. మల్లాపూర్ నుండి పెగడపల్లి కీచులాటపల్లి గ్రామం వరకు నిర్మించ తలపెట్టిన బీటీని పరిశీలించారు. అనంతరం పెగడపల్లి మండలం కేంద్రంలోని రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు దుర్గామాత మండపాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. మండల పరిషత్ కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఆ తర్వాత గొల్లపల్లి మండలం కేంద్రంలోని దుర్గామాత మండపంలో అమ్మవారిని దర్శించుకున్నారు. పాపులేషన్ ఎంత ఉన్నదని చెప్పేసి దాని పాపులేషన్ పరంగా ఆ గిరిజన భవన్లు ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా బీటీ రోడ్లు ఏర్పాటు చేయడానికి మధ్యలో కల్వర్ట్స్ ఉన్నాయి. కొన్ని కల్వర్ట్స్ ఒక ఊరు బ్రిడ్జెస్ ఉన్నాయి. మరి దీన్ని అన్నిటికీ సుమారు 35 కోట్ల రూపాయల గిరిజన శాఖ ద్వారా ఆ మంత్రిగా నేను ఒక విధంగా అదృష్టంగా అనుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారితో కూడా నిన్న నేను మేడలో మాట్లాడినాను. మా ట్రైబల్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఫండ్స్ ప్రత్యేకంగా ఏదైతే ప్రభుత్వ పరంగా అనుమతులు నిధులు శాంక్షన్ ఇస్తున్నామో అది దానికి సంబంధించిన బడ్జెట్ పరంగా కూడా ఇక్కడ కూడా ఇబ్బంది పడకుండా అన్ని విధాలు కూడా మాకు సహకరించే విధంగా కూడా వారి దృష్టికి తీసుకెళ్లడం విషయాన్ని చెప్తూ నా ధర్మపురి నియోజకవర్గానికి ఏదైతే గిరిజన తండాలు లంబడి తండాలు ఆ గ్రామాలకు ఉన్నటువంటి కనెక్టివ్ రోడ్లకు సుమారు 35 కోట్ల రూపాయలతో ప్రత్యేకమైనటువంటి నిధులు దాదాపుగా దానికి సంబంధించిన అంచనాలు తయారు చేయడానికి మా ఇంజనీరింగ్ అధికారులు పిలిపించడం జరిగింది. అన్ని విధాల వసతులు ఉండాలి, రోడ్డు కనెక్టివ్ అనేది అన్ని విధాలు ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా నిధులు కేటాయించిన విషయం మనవి చేసుకుంటూ కన్నతల్లి లాంటి నాకు ఈ మండలం నా 2006 నుంచి నాకు అన్ని విధాలా చల్లగా చూసిన మండలం కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు అన్ని విషయాల మౌలిక సదుపాయాలు కానీ అదేవిధంగా ఇంక ఇతర సదుపాయాల విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెడతాన్న విషయాన్ని మనం 2014 నుంచి 18 నుంచి 23 వరకు రాజ్యం చేసి పరిపాలన చేసినటువంటి అప్పుడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఏ రోజు ట్రైబల్కి సంబంధించిన రోడ్ల విషయాలు కానీ తండాల విషయాలు కానీ ఎన్నడూ పట్టించుకోలేదు. ఈరోజు మా శాఖ మంత్రిగా ఈరోజు సుమారు 12 కోట్ల రూపాయలు ప్రోగ్రెస్ వర్క్స్ అదేవిధంగా 35 కోట్ల రూపాయలు ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చొక్కారావుపల్లి నుండి కాజీపూర్ వరకు మానేరు వంతెన నిర్మాణానికి 77 కోట్ల నిధులు మంజూరు కావడంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎల్ఎండి కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల ప్రజలతో కలిసి ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నిధులు మంజూరు కావడానికి సహకరించిన కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. చొక్కారావుపల్లె నుండి ఖాజాపూర్ వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర మానేరు వంతెన నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. దీంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి కార్యదీక్షుడు ప్రతి విషయం లోపల ముందుండి నడిపించే నాయకుడు ఈ రాష్ట్రం యొక్క సర్వతోముఖాభివృద్ధికి పాల్పడుతున్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. గన్నేరువరం మండలం లోపల చొక్కరావుపల్లి నుండి కాజీపూర్ వరకు మానేరు నదిపై వంతెన నిర్మించడానికి 77 కోట్ల శాంక్షన్ను కేంద్ర నిధుల నుండి ఇప్పించడం జరిగింది. దీనికి మన ఎంపీ వర్యులు బండి సంజయ్ గారు హోంశాఖ మాత్యులు వారు సహకరించి గడ్కరీ దగ్గరికి తీసుకెళ్ళి తాను దగ్గర ఉండి ఇక్కడ లిస్ట్లో R&B మినిస్టర్ నుండి ముఖ్యమంత్రి నుండి పెట్టించి అక్కడ శాంక్షన్ ఇప్పించిన బండి సంజయ్ గారికి కూడా మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఈ యొక్క ప్రాజెక్టును ఈ మానకొండూరు నియోజకవర్గం గన్నేరువరానికి తీసుకొచ్చినందుకు వారికి కూడా శిరస్సు వంచి వేల నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.
మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్పై రామ్లీలా కమిటీ అధ్యక్షులు కుంట రాజేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ రామ్లీలా పేరుతో 1,15,00,000 వసూలు చేశారని మీడియా సమావేశంలో చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి రామ్లీలా కమిటీ అధ్యక్షులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రామ్లీలాకు 1,15,00,000 వసూలు చేశారని చేసిన ఆరోపణలో వాస్తవం లేదని, అందులో 15,00,000 వసూలు చేసిన తమ పేర్లను బయటపెట్టాలని మాజీ ఎమ్మెల్యే రసమయ్యకి సూచించారు. రామ్లీలా మైదానంలో ప్రతి ఏటా దసరా నిర్వహిస్తున్నామని, ఈ ఏడు కూడా నిర్వహిస్తామని చెప్పారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రామ్లీలా పేరుతో అక్రమ వసూలు చేశారని గుర్తు చేశారు. తాము పార్టీలకు అతీతంగా రామ్లీలా కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎలాంటి చందాలు వసూలు చేయకుండా సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తున్నామని, రామ్లీలను రాజకీయాలకు వాడొద్దని కమిటీ అధ్యక్షులు సూచించారు. రామ్లీలా కార్యక్రమం విజయవంతం కావడానికి అందరూ సహకరించాలని కోరారు. మండల అధ్యక్షులు బండారి రమేష్, నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, మోరపల్లి రమణారెడ్డి, గంకిడి లక్ష్మారెడ్డి, దావు సంపత్ రెడ్డి, పోలు రాము, రమేష్, గోపు మల్లారెడ్డి, బుదారపు శ్రీనివాసు, మాచర్ల అంజయ్య, మామిడి అనిలు, కేతిరెడ్డి ఎల్లారెడ్డి, రెడ్డిగాని రాజు, రామ్లీలా కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. రామ్లీలా కార్యక్రమం జరిపే సందర్భంలో అవాంతరాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మా మాజీ శాసనసభ్యులు పదే 2 సంవత్సరాల నుంచి ఎప్పుడు చూసినా కానీ చందాలు వసూలు చేస్తున్నారు అనే పదం వాడుకుంటూ ఖాళీ రామ్లీలా వచ్చిన సందర్భంలోనే ఇది తయారు చేసుకుంటూ దీని గురించి మొదలు పెడుతుండు. దీన్ని మేము చెప్పేది ఏంటంటే గత 30 సంవత్సరాల నుంచి మేము ఈ రామ్లీలా కార్యక్రమం జరుపుతున్నాం. యథావిధిగా ప్రతి సంవత్సరం కూడా పార్టీలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అంతకుముందు టీడీపీ ఉండే, కాంగ్రెస్ ఉండే, తర్వాత టీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. ప్రతిసారి ఎమ్మెల్యేలు మారుతూనే ఉంటారు. కానీ రామ్లీలా జరిపేది మాత్రం స్థానికంగా ఎవరు ఈ రామ్లీలా కార్యక్రమం మొదలుపెట్టారు అనేది చిన్న పెద్ద పిల్లల వరకు ప్రతి ఒక్కరు కూడా చెప్తారు ఎవరు దీన్ని మొదలుపెట్టారు, ఎవరు నడిపిస్తున్నారు అనేది. కాకపోతే దీన్ని గత 2 పర్యాయాలుగా ఇంతకుముందు మాజీ శాసనసభ్యులు దాన్ని ఫోన్ చేసుకొని తన సొంత కార్యక్రమంలాగా నడిపించడం జరిగింది. అది ఆయన ఇష్టం, ఆయన జరుపుకున్నాడు. కానీ ఇది రామ్లీలా అనేది మా మహాత్మన ప్రజల యొక్క అభిష్టం మేరకు మేము ఎప్పుడు కూడా ఎవరి దగ్గర ఎటువంటి చందాలు వసూలు చేయకుండా మేమే మా సొంత ఖర్చులతోని మేము జరపడం జరిగింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పచ్చనూరులో పనిచేస్తున్న పోరెడ్డి దామోదర్ రెడ్డి అనే ఇంగ్లీష్ టీచర్కి ప్రతిష్టాత్మకంగా నేషనల్ టీచర్ ఎక్సలెన్స్ అవార్డు 2025కు గాను ఎంపికయ్యారు. ఈ అవార్డును శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ హైదరాబాద్ వారిచే ఈ నెల 25వ తేదీన హైదరాబాద్ లకడీ కపూల్లోని భాస్కర ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలోని అందచేయనున్నారు. శారదా ఎడ్యుకేషన్ సొసైటీ ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా ఉత్తమ బోధనా పద్ధతులు, సృజనాత్మకత, ఆవిష్కరణలు, విద్యార్థుల అభివృద్ధి కోసం కృషి చేసిన వారిని గుర్తించి జాతీయ అవార్డును అందజేస్తుంది. పోరెడ్డి దామోదర్ రెడ్డి ఉపాధ్యాయ నాయకులుగా, ప్రధానంగా సామాజిక విశ్లేషకులుగా టైమ్స్ మరియు జనసైన్యం పత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్స్ చూసి ఈ అవార్డుకు ఎంపిక చేయడం విశేషం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వివేకానంద డిగ్రీ మరియు పీజీ కళాశాల జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో నేడు సెప్టెంబర్ 24 ఎన్ఎస్ఎస్ ఫార్మేషన్ డే 56 వసంతాలను పురస్కరించుకుని ఘనంగా వేడుకలను నిర్వహించినట్లుగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఎన్ఎస్ఎస్ వాలంటీర్ సమాజ సేవ పట్ల వ్యక్తిగత బాధ్యతలు కలిగి ఉండాలని, తద్వారా నవభారత సమాజాన్ని నిర్మించవచ్చని పేర్కొన్నారు. కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి ధనపూరి సాగర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సమాజ సేవ పట్ల అంకిత భావంతో పనిచేయాలని మరియు సామాజిక స్పృహను అలవర్చుకోవాలని, తద్వారానే సమాజాన్ని చైతన్యపరచవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు కళాశాల ఆవరణంలో మొక్కలను నాటి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలోని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు ధనపూరి సాగర్, బైరం మహేష్, నల్ల శ్రీనివాస్, ఏసీఓబి సంపత్ కుమార్, ఏఓబి శ్రవణ్ కుమార్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ పాల్గొన్నారు. వివేకానంద డిగ్రీ మరియు పీజీ కళాశాలలో నేడు ఎన్ఎస్ఎస్ జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మా కాలేజ్ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కళాశాలలో స్వచ్ఛ భారత్ నిర్వహించడం జరిగింది. అలాగే కళాశాల పరిసర ప్రాంతాల్లో కూడా స్వచ్ఛ భారత్ నిర్వహించి చెత్తా చెదారంతా కూడా వేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క వాలంటీర్ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఎన్ఎస్ఎస్ ద్వారా సామాజిక సేవను అలవర్చుకోవాలి.
సామాజిక సేవ ద్వారానే మన తరఫున మన దేశానికి ఎంతో కొంత సేవ చేసినట్టుగా మనం తృప్తి చెందుతాం. సో ఈ సామాజిక సేవను ప్రతి ఒక్కరు కూడా తమ విధిగా భావించి అందరూ కూడా సామాజిక సేవలో ముందుండాలని ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్క ఎన్ఎస్ఎస్ వాలంటీర్ని కోరుకుంటున్నాను. బహుజన్ సమాజ్ పార్టీ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్లోని రాగా హోటల్లో మీడియా కార్యకర్తలు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నల్లల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 20 నెలలకు పైగా కావస్తున్నప్పటికీ రాష్ట్రంలో అనేక సమస్యలు అలాగే కొట్టిమిట్టాడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా రైతులకు యూరియా అందించడంలో పూర్తిగా విఫలమైందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అదేవిధంగా కరీంనగర్ విషయానికి వస్తే కరీంనగర్లో మెడికల్ మాఫియా పూర్తిగా పోయిందని ఆయన పేర్కొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెట్టి ఆ స్కూళ్లను సరిగా నిధులు మంజూరు చేయకపోవడంతో విద్యార్థుల చేత ఫీజులు కట్టించుకునే పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లలో పూర్తిగా అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యూరియా రైతులకు అందించలేదని భయంతోని స్థానిక సంస్థల ఎన్నికలకు మభ్యపెడుతూ ఎన్నికలు జరగకుండా చూస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల హామీలు కూడా ఇప్పటికీ అమలు కాకపోవడం చాలా బాధాకరం. కరీంనగర్లో పర్మిషన్లు లేకున్నా హాస్పిటల్ నడిపిస్తూ మెడికల్ మాఫియాను తయారు చేస్తున్నా కూడా పట్టించుకుంటలేరని ఆయన మండిపడ్డారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరన్నర కాలం పూర్తయింది. సంవత్సరన్నర కాలం పూర్తయిన సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పక్షాన చేసినటువంటి చాలా వైఫల్యాలు ఉన్నాయి. దాన్ని మేమందరం కూడా మీడియా మిత్రుల దృష్టికి తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై వాళ్ళు నామినేటెడ్ పోస్టులు తీసుకున్నారు. కానీ ఇక్కడ కూడా కరీంనగర్ జిల్లాలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. వాటిపైన మీ అందరికీ కూడా ఈ పత్రికా ముఖంగా మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మొన్నటి రోజున మనందరం కూడా చూస్తూ ఉన్నాం. యూరియాకు సంబంధించినటువంటి సమస్యతోటి ఎంతోమంది రైతులు రోడ్డున మనం వారి యూరియాకు సంబంధించినటువంటి ఇబ్బంది అయితే మనం చూసినాం. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వైద్యానికి సంబంధించినటువంటి భరోసా భద్రత లేకుండా పోయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని లింగన్నపేట గంభీరావుపేట గ్రామాల మధ్యన మానేరు వాగు పరిశీలించి గతంలో పాత బ్రిడ్జిని కూల్చి నూతన బ్రిడ్జి పనులను ప్రారంభించినప్పటికీ తాత్కాలికంగా పోసిన మట్టి రోడ్డు మానేరు వాగు ఉధృతికి కొట్టుకుపోయి సిద్దిపేట కామారెడ్డి రాకపోకలు నిలిచిపోయాయి. మండల ప్రజలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని తెలుసుకుని కాంగ్రెస్ పార్టీ మాజీ డీసీసీ అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయ వాగును పరిశీలించి సంబంధిత కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపి వెంటనే ఆ కాంట్రాక్టర్ అగ్రిమెంట్ రద్దు చేసి కొత్త వారికి ఇచ్చి త్వరగా పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 35 ఏళ్ల క్రితం పార్టీరాజు హయాంలోని లెవెల్ బ్రిడ్జ్ వేసి ఈ ప్రాంత ప్రజలకు రాకపోకలు కొనసాగేవని, అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో హై లెవెల్ బ్రిడ్జ్ కోసం పాత బ్రిడ్జిని కూల్చి 3 ఏళ్లుగా బ్రిడ్జి పనులు ప్రారంభించినప్పటికీ కాంట్రాక్టు మాత్రం పనులను నత్తనడకన చేపడుతూ నిర్లక్ష్యం వహించాడు. అట్టి కాంట్రాక్టర్ను వెంటనే అగ్రిమెంట్ రద్దు చేసి కొత్త వారికి ఇచ్చి బ్రిడ్జి పనులు త్వరితగతిన చేపట్టి తాత్కాలికంగా మట్టి రోడ్డు వేయించాలని, ఈ ప్రాంత ప్రజల రాకపోకలు కొనసాగేలా అధికారులు చూడాలని కోరారు. మరి ఇది కూలిపోయిందా లేకుంటే వర్షాలకు ఏమైందో నాకు తెలియదు, మీరే చెప్పాలి. ఏమన్నా అయిందా దానికి? అప్పుడు అయిందా? మరి దాన్ని ఎందుకు కూలగొట్టింది? దాన్ని ఎందుకు కూలగొట్టవలసి వచ్చిందో నాకు ఇప్పటికి అర్థం కాలేదు. పోతుంటే వస్తుంటే అది బంద్ అయిపోయింది. సరే దీన్ని ఎందుకు ఇప్పుడు జనరల్గా బ్రిడ్జిలు ఏమన్నా ఖరాబ్ అయిపోతే మళ్ళీ కడతారు అంతే తప్ప. కానీ దీన్ని ఎందుకు కూలగొట్టిందంటే అదే కూలగొట్టిన అప్పుడు ఇప్పుడు అది ఒకవేళ అట్లనే ఉంటే 2 రోజులు మొత్తడి దుంపితే మానేది మళ్ళీ పోవచ్చే అవకాశం ఉంటుండే. అట్లా అనేక సంవత్సరాల నుంచి నడుస్తుంది, రేపు కూడా ముందర కూడా నడుస్తుండే. అది ఎందుకు పోయిందో నాకు అర్థం కాలేదు. సరే పర్వాలేదు, దీన్ని ఏదో హై లెవెల్ బ్రిడ్జ్ చేస్తారో ఇంకేదో చేస్తారో, మొత్తానికి ఎప్పుడు ఆగకుండా చేస్తారు కావచ్చు అని అనుకుంటే, అసలు ఇంతకుముందు కూడా నేను ఒకసారి వచ్చి చూసిన ఒకసారి వస్తుంటే లారీలు కొద్ది సలాఖ ఎత్తుకుపోతాను. కాంట్రాక్టర్ ఎవరా ఇది తీసుకుపోతున్నంటే డిపార్ట్మెంట్ ఏమో అని నేను అనుకున్నాను. డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్లు చేస్తే ఇది వాడే ఎత్తుకుపోతుందని చెప్పారు. మరి మీరందరూ ఏం చేస్తున్నారు అని అడిగితే వాడు ఎవరు దాని గురించి పట్టించుకోలేదు. ఆ తర్వాత ఏం చేశారో నాకు తెలియదు. నేను చాలాసార్లు చెప్పిన
ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది దగ్గర. దీన్ని మీరు కట్టకపోతే మంచిగా చేయకపోతే ఇది ఏం పద్ధతి అని అడిగితే వారు ఎవరు స్పందించకపోతే. లయన్స్ క్లబ్ ఆఫ్ గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు నర్మల గ్రామంలోని ఇంటర్నేషనల్ వారి సహకారంతో ఇటీవల కాలంలో వరద తాకిడికి గురై అన్ని విధాలుగా నష్టపోయినటువంటి కుటుంబాలకు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారి సహకారంతో ఉమ్మడి జిల్లాలో సుమారు 13 లక్షల విలువైన నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది. ఇందులో భాగంగా నేడు గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు నర్మల గ్రామంలోని కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి సుమారు 5,000 రూపాయల విలువైన 27 రకాల నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కోదండ రాములు, వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ భద్రేశం, జోన్ చైర్పర్సన్ కోటా సతీష్, పీడీసీ అనంతుల శివప్రసాద్, జీఎల్టీ కోఆర్డినేటర్ ఇనగర్తి రమేష్, ఎల్లారెడ్డిపేట లయన్స్ క్లబ్ బాధ్యులు నంది కిషన్, ముత్యాల శ్రీనివాస్ రెడ్డి, పయ్యావుల రామచంద్రం, నాయని భాస్కర్ రెడ్డి, సద్ది లక్ష్మారెడ్డి, రావుల ముత్యం రెడ్డి, గొర్రె మల్లేష్, పెంజర్ల రవి, కొమిరిశెట్టి తిరుపతి మొదలగు వారు పాల్గొన్నారు. నర్మాలో ఏదైతే పొలాలు దెబ్బతిన్నాయో వాళ్ళను గుర్తించి 25 మందికి ఆర్థిక సాయం చేద్దామని ముందుకు వచ్చినందుకు ఆ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థకి ప్రత్యేకంగా నర్మల గ్రామం నుంచి కృతజ్ఞతగా తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన గవర్నర్ సార్ గారికి ఇంకా ప్రతి ఒక్కరికి నర్మల గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు 18 మన నర్మలకు వచ్చిన ఇంకా మిగతాయి గంభీరపేట ఉన్నాయి అదే దాని విషయంలో ఈ కార్యక్రమాలు చేపడుతున్న ఈ లయన్స్ క్లబ్ ఇట్లాంటి పేదలను గుర్తించి ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు వారు ఎల్లవేళలా ఆయురారోగ్యంతో మంచిగా ఉండాలని నర్మల గ్రామం తరఫున పరికృతంగా తెలియజేసుకుంటున్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఈ మధ్య క్లౌడ్ బ్రస్ట్ ద్వారా కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా మన జిల్లా అంటే లయన్స్ జిల్లా అనేది కరీంనగర్, ఆ తర్వాత ఆదిలాబాద్ పూర్వ జిల్లాలో కలిపి లయన్స్ జిల్లా ఉంటుంది. ఆ లయన్స్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఈ వరదలకు గురై చాలామంది ఇబ్బంది పడినటువంటిది మనం చూసాం. సో ఇందులో భాగంగా ఇక్కడ ఈ నర్మలా ప్రాజెక్టు కింద కూడా చాలా గ్రామాలలో మన వరదలకు గురై చాలా కుటుంబాలు ఇబ్బందులు పడ్డట్టుగా వార్తల్లో తెలుసుకొని మేము స్పందించి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి మన ఎల్లారెడ్డిపేటలో ఉన్నటువంటి క్లబ్ లయన్స్ క్లబ్ మిత్రుల్ని, తర్వాత గంభీరావుపేటలో ఉన్నటువంటి లయన్స్ క్లబ్ మిత్రుల్ని సంప్రదించి వాళ్ళ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సేకరించడం జరిగింది. అందులో భాగంగా ఈ గ్రామంలో కూడా ఈ నర్మలా ప్రాజెక్టు కింద 25 మంది కుటుంబాల వరకు ఈ భారీ వర్షాల కారణంగా నష్టపోయినారని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని పెద్దపల్లి జిల్లా సిఐటియు అధ్యక్షులు ఏ ముత్యంరావు డిమాండ్ చేశారు. హామీలను అమలు చేయలేని పక్షంలో రానున్న రోజుల్లో పంచాయతీ కార్మికులను ఏకం చేసి తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణంలో గ్రామ పంచాయతీ కార్మికుల ఆధ్వర్యంలో సిఐటియు 4వ జిల్లా మహాసభలను నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిఐటియు అధ్యక్షులు ఏ ముత్యంరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ సిపెల్లి రవీందర్ హాజరయ్యారు. మొదటిగా స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి మార్కెట్ యార్డు వరకు పంచాయతీ కార్మికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ ఆవరణంలోని సిఐటియు జెండాను ఎగరవేసి ఇటీవల ధర్మారం సిఐటియు అధ్యక్షులు మృతి చెందగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ముత్యంరావు మాట్లాడుతూ 2.5 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ కార్మికులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 26న పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అశోక్, మండల అధ్యక్షులు గంగాధర్తో పాటు పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులకు పెంచుతామన్నటువంటి వేతనాలు పెంచాలని, ఇప్పుడు 3 నెలలుగా పెండింగ్ ఉన్నటువంటి జీతాలు వెంటనే చెల్లించాలని, పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్, పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా గ్రామ పంచాయతీ కార్మికులకు కల్పించాలనేటువంటిది ఈ మహాసభల్లో మేము తీర్మానం చేయబోతా ఉన్నాం. కొండంత పండుగైనటువంటి దసరా ముందు కూడా ఇప్పటికి 3 నెలల నుంచి జీతాలు లేకుండా అట్టడుగు వర్గాలుగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలుగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం మొండికేయడం మేము ఒప్పుకోవట్లేదు. ఇట్లాంటి పద్ధతిని మానుకోవాలి. వెంటనే పెండింగ్ జీతాలు
చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రేపు 26వ తారీఖు నాడు మొత్తం జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాల పెంపుదల, మల్టీపర్పస్ విధానం రద్దు, పిఎఫ్, ఈఎస్ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పర్మనెంట్ ఈ అంశాలు ఏవైతే హామీ ఇచ్చారో ఆ హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమలు చేయకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ ఉద్యమాలని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ గనుల మాగాణి సింగరేణి 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఘనత ఈ గనులది. నల్ల బంగారం తవ్వకం కోసం బండ కిందికి వెళ్లిన కార్మికుడు తిరిగి వస్తాడనే గ్యారంటీ లేదు. ప్రతినిత్యం దేవుడిపైనే భారం వేసి విధుల్లోకి వెళ్తాడు. గనిలోకి వెళ్లిన కార్మికుడు తిరిగి ఇంటికి వచ్చే వరకు కుటుంబ సభ్యులు కూడా ఆందోళనతోనే ఉంటారు. అలాంటి సింగరేణి కార్మిక లోకానికి కష్టం వచ్చింది. భూగర్భంలో చెమట చుక్కలు చిందించి నల్ల బంగారాన్ని వెలికి తీసే శ్రమజీవికి బతుకు భరోసా కరువైంది. ఇప్పుడు వారికి కొత్తగా కార్డ్స్ టెన్షన్ పట్టుకుంది. ఎప్పుడు ఏ అధికారి ఏ కార్డు చూపిస్తాడోనంటూ దిగాలు పడుతున్నారు కార్మికులు. ఇక సింగరేణి యాజమాన్యం కొత్తగా తీసుకొచ్చిన ఎల్లో, రెడ్ కార్డ్స్ టెన్షన్తో రోజు రోజుకు బతుకు భారమై ఉద్యోగ భద్రత లేక దిగాలు పడుతున్న నల్ల సూర్యులపై స్పెషల్ రిపోర్ట్. సింగరేణి అంటేనే పోరాటాల గడ్డ, హక్కుల కోసం ఉద్యమించే వీరుల చరిత. దేహి అన్న పదానికి తావులేదు. హక్కుల కోసం బరిగీసి కొట్లాడి సాధించుకోవడమే వారికి తెలుసు. గర్మి గులాయిల్లో రక్తాన్ని చెమటగా మార్చి సంస్థ అభివృద్ధికి సమరసంకం పూరించే కార్మిక వీరులు. అలాంటి గని కార్మికులను కట్టు బానిసలుగా మార్చేందుకు యాజమాన్యం వ్యూహాలు రచిస్తుంది. బొగ్గుబాయి పనులను ఆటల పోటీలుగా, కార్మికులను క్రీడాకారులుగా, పొరపాటు జరిగితే సంజాయిషి కూడా అడగకుండా ఎల్లో, రెడ్ కార్డులు జారీ చేసి కొలువులను కొల్లగొట్టేందుకు కుట్రలు చేస్తుంది. నిబంధనలను పాత్ర పెట్టి హక్కులను హరించి చీకటి సూర్యుల కుతికలపై కత్తులు వేలాడదీసేందుకు యత్నిస్తుంది. విరుద్ధంగా భూగర్భంలో ప్రాణాలను పణంగా పెట్టి బొగ్గును వెలికి తీసి దేశానికి వెలుగులు పంచే గని కార్మికుల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారనుంది. గుడ్డి దీపాల వెలుగులో బొగ్గును తీసిన నాటి నుంచి నేటి వరకు సింగరేణి సంస్థలో కార్మికులు అనేక పోరాటాలు చేసి హక్కులను అందిపుచ్చుకున్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం 56 రోజులు సమ్మె చేసి ఉద్యమం చేసిన, హక్కుల కోసం యాజమాన్యానికి వ్యతిరేకంగా 45 రోజులు నిరవధిక సమ్మె చేసిన అది కేవలం నల్ల సూర్యులకే సాధ్యమని పేరుగాంచారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకైనా వెనకాడని సింగరేణి కార్మికుల భవిష్యత్తు ఇప్పుడు మసకబారే విధంగా యాజమాన్యం ఎల్లో, రెడ్ కార్డులంటూ భయభ్రాంతులకు గురి చేస్తుంది. సింగరేణి ఎన్నికల్లో గెలిచిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలతో చర్చించకుండా కార్డు విధానాన్ని ప్రవేశపెట్టడంపై కార్మిక లోకం కన్నెర్ర చేస్తుంది. కార్మికుల హక్కుల కోసం పోరాడే సంఘాలను పక్కన పెట్టి యాజమాన్యం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని సంఘాల నాయకులు మండిపడుతున్నారు. స్టాండింగ్ ఆర్డర్స్ అమెండ్మెంట్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఇవాళ భారతదేశ చరిత్రలో లేనటువంటి ఏ ప్రభుత్వ రంగ సంస్థలో లేనటువంటి ఈ పారిశ్రామిక వివాదాల చట్టం 1947 ప్రకారం, 1952 మైన్స్ రూల్స్ ప్రకారం, 1955 ఇంప్లిమెంటేషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎక్కడ కూడా రాజ్యాంగంలో రాసి లేని విధంగా
ఇవాళ కార్మిక వ్యతిరేక సర్కులర్ రెడ్ కార్డు ఎల్లో కార్డు అని చెప్పేసి ప్రవేశపెట్టిండ్రు. ఎక్కడన్నా పనిచేసే స్థలంలో కార్మికుడికి చిన్న తప్పు జరిగితే ఇలా సెల్ ద్వారా వాళ్ళకు ఎల్లో కార్డు అని చెప్పేసి మెసేజ్ పంపుతారు, ఒక కార్డు పంపుతారు, దానికి ఐడి క్రియేట్ చేస్తారు. అట్లనే ఇవాళ 2-3 తప్పులు జరిగిన తర్వాత రెడ్ కార్డు పోయిన తర్వాత రెడ్ కార్డు జారీ చేస్తే కార్మికునికి సంబంధించింది సస్పెన్షన్ కమ్ పెండింగ్ ఎంక్వైరీ చేయొచ్చు, సస్పెండ్ చేయొచ్చు, లేదా ఉద్యోగం నుంచి ఉద్వాసన పలికే రోజుల సర్కులర్ తీసుకొచ్చారు. ఇటువంటి కార్మిక వ్యతిరేక సర్కులర్ ఏదైతే ఉన్నదో దీన్ని రద్దు చేసుకోవాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. గతంలో కార్మికులు పొరపాటు చేస్తే ముందు వార్నింగ్ లెటర్ ఇవ్వడం ఆనవాయితీ. పదే తప్పు జరిగితే ఛార్జ్షీట్ జారీ చేసి నిర్ణీత గడువులో కార్మికుని సంజాయిషి తీసుకునేవారు. వివరణలో కార్మికుడు ఇచ్చిన సమాధానంపై గని అధికారులు నిర్ణయం తీసుకునేవారు. తప్పు చేసిన కార్మికుడిపై వేటు వేసేందుకు కార్మిక చట్టాలకు లోబడి చర్యలు ఉండేవి. కానీ ప్రస్తుతం అలాంటివేమీ లేకుండా పొరపాటు జరిగిన వెంటనే మొబైల్ ఫోన్కి ఎల్లో కార్డు జారీ చేస్తూ కార్మికులను మానసికంగా భయాందోళనకు గురి చేస్తున్నారు. 2 సార్లు పొరపాటు దొరికితే ఎల్లో కార్డు, 3వసారి తప్పిదానికి రెడ్ కార్డు జారీ చేసి కార్మికుడిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం ఏకపక్ష నిర్ణయంతో కార్మికుల ఇంక్రిమెంట్లు, ఉద్యోగ భద్రత కోల్పోవలసి వస్తుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. విధి నిర్వహణలో నిఖార్సుగా ఉండే గని కార్మికుల చర్యలు నచ్చని కొంతమంది కన్నింగ్ సూపర్వైజర్లు రివెంజ్ తీసుకునేందుకు కార్డు విధానాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉందని కార్మికులు భావిస్తున్నారు. సైనికుడి కంటే కూడా గొప్ప అసమాన త్యాగాన్ని ఇవాళ సింగరేణి కార్మికుడు చేస్తూ ఉన్నాడు. ఇవాళ యుద్ధం వచ్చినప్పుడే సైనికుడు ఆ పోరాటంలో పాల్గొంటాడు. కానీ సింగరేణి కార్మికులు ప్రతిరోజు ఇవాళ గర్భంలోకి వెళ్ళి యుద్ధం చేస్తూ ఉన్నాడు. అటువంటి కార్మికులకు ఇవాళ ఆటల పోటీల మాదిరిగా భావించడం యాజమాన్యానికి చెల్లదు. ఇది ఈ ఎల్లో కార్డు, గ్రీన్ కార్డు, రెడ్ కార్డు, ఇటువంటి ఆటల పోటీల కార్డులను చూపించి కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తామంటే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదని ఈ సందర్భంగా యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ అధికారులు తమ పనులను తప్పించుకోవడానికి రక్షణ సామాగ్రిని సమకూర్చక కార్మికుల చేత బలవంతంగా భయపెట్టి ఉత్పత్తి సాధించుకోవాలనుకోవడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండేది. వాళ్ళ కార్మికులు మనస్ఫూర్తిగా పనిచేస్తేనే ఉత్పాదక సాధిస్తారు. అంతే తప్ప బెదిరిస్తే తెలంగాణ గడ్డకే తిరుగుబాటు చేసేటువంటి శక్తి ఉన్నది. సింగరేణి కార్మికుల పోరాట శక్తి తక్కువగా అంచనా వేయదని అధికారులకు తెలియపరుస్తా ఉన్నాం. యాజమాన్యం కార్మికులకు మధ్య సమన్వయం లోపిస్తే సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. కార్మికుల హక్కులపై ఉక్కుపాదం మోపితే కార్మిక లోకం తిరగబడే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికైనా యాజమాన్యం కార్మికులతో స్నేహపూర్వక వాతావరణంలో ఆంక్షలు లేని విధి విధానాలను రూపొందించి సంస్థ అభివృద్ధి పథంలో నడిపించాలని కార్మికులు కోరుకుంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గత ప్రభుత్వ పాలకులు గిరిజన తండాల అభివృద్ధిని విస్మరించారు. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపణ. రసమయ్య చేసిన ఆరోపణలో వాస్తవం లేదు. రామ్లీలా పేరుతో అక్రమ వసూలు చేశారని ఆరోపణలు. రైతులకు యూరియా అందించడంలో పూర్తిగా విఫలం. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న బీఎస్పీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.